ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రెండో విడత ల్యాండ్ పూలింగ్ విధి విధానాలపై మంత్రులు చర్చించారు. వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, హరిశ్చంద్రపురం, పెద్దపరిమి గ్రామాల్ని పరిశీలించాలని నిర్ణయించారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల గెజిట్కు సంబంధించి విధి విధానాలపై మంత్రివర్గం చర్చించింది. అమరావతిలో 15 బ్యాంకులు, పలు ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నూతన భవనాలకు శ్రీకారం చుట్టారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని, మంత్రి లోకేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమరావతి నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభించడం ఒక యజ్ఞం వంటిదన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. కడప జిల్లా మైలవరం మండలం తలమంచిపట్నం గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమం జరిగింది. వ్యవసాయ రంగానికి అన్ని విధాల సహాయ సహకారాలు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. పంచసూత్రాల గురించి ఎమ్మెల్యే రైతులకు వివరించారు. రైతుల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వర్రావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం పెద్దలింగాల వలస గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం ఎస్టీ కాలనీ వాసులకి సంబంధించిన భూములు నుడా ఆధీనంలోకి వెళ్లిపోయాయి. దీంతో తమకు జీవనాధారం పోయిందంటూ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దగ్గర కాలనీ వాసులు వాపోయారు. అర్హులైన ప్రతి ఒక్కరికి భూ కేటాయింపు చేస్తామని హామీ ఇచ్చారు. బాపట్ల మున్సిపల్ ఆఫీసులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. నియోజకవర్గం చుట్టుపక్కల నుండి జనం వచ్చి తమ సమస్యలపై అర్జీలిచ్చారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు వాటి పరిష్కరిస్తామని తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్ ఖన్పూర్లో కడియం శ్రీహరి వర్సెస్ రాజయ్య మధ్య డైలాగ్ వార్ మొదలవుతోంది. కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలపై తాటికొండ రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియం తమ కూతురు పార్టీ ఫండ్ తీసుకుని అమ్ముడుపోయారని ఆరోపించారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణానికి తమిళనాడు వేళచ్చేరి నియోజకవర్గ ఎమ్మెల్యే హాసన్ మౌలానా ముఖ్య అతిథిగా నెల్లూరు పార్లమెంట్ అబ్జర్వర్గా విచ్చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మండల కమిటీలు, గ్రామ కమిటీల ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్ష పదవికి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. గ్రామ స్థాయి నుండి దేశ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీని పటిష్టపరిచేందుకు అందరూ సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు ఆనందంగా ఉన్నారని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. కర్నూలు జిల్లా సి బేళగల్ మండలంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ఇంటింటికి తిరిగి ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పథకాలపై వివరించారు. నెల్లూరు జిల్లా వింజమూరులో అన్నా క్యాంటీన్ పనుల్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పరిశీలించారు. 65 లక్షల వ్యయంతో అన్నా క్యాంటీన్ నిర్మాణాన్ని చేపట్టి తుది దశకు చేరుకున్నట్లు తెలిపారు. ఇంకా మిగిలిన పనులపై కాంట్రాక్టర్తో ఎమ్మెల్యే ఫోన్లో అడిగి తెలుసుకున్నారు. త్వరగా పూర్తి చేయాలని సూచించారు. వచ్చే నెల 3న హుస్నాబాద్లో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. పట్టణ శివార్లో భారీ బహిరంగ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లను సిపి విజయ్ కుమార్ అధికారులు పరిశీలించారు. బహిరంగ సభకు కాంగ్రెస్ నాయకులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మినిస్టర్ క్వార్టర్స్ లో బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్ 2047 పాలసీలో భాగంగా గ్లోబల్ సమ్మిట్ లో తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు. ఉనికి కోల్పోతున్న బీఆర్ఎస్ దీక్షా దివస్ పేరిట మరో కొత్త డ్రామాకు తెరతీసిందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ప్రజా సెంటిమెంట్ ని రాజకీయ లాభం కోసం వాడుకుని కేసీఆర్ కుటుంబమే లబ్ధి పొందిందని ఆరోపించారు. 2009లో కేసీఆర్ చేసిన దీక్ష పూర్తిగా నాటకమన్నారు. తెలంగాణలో దశాబ్దాలుగా బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్. బీసీల పట్ల సీఎం రేవంత్ రెడ్డి ముసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలకు జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. సోనియా కుటుంబంలో 3 ఎంపీ పదవులు ఎందుకని లక్ష్మణ్ మాట్లాడారని, స్వాతంత్ర్య పోరాటంలో నెహ్రూ కుటుంబం ప్రధాన పాత్ర పోషించిందన్నారు. ఇందిరా, రాజీవ్ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేశారని గుర్తు చేశారు. మావోయిస్టుల లొంగుబాటుపై టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కూడా మావోయిస్టుల బాధితుడేనన్నారు. మావోయిస్టుల మూలంగా సర్వం కోల్పోయినట్టు తెలిపారు. హింసకు తాము వ్యతిరేకమని, పోలీసులు చేసినా మావోయిస్టులు చేసినా వ్యతిరేకిస్తామన్నారు. ములుగు జిల్లా మేడారంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండ సురేఖ పర్యటించారు. సమ్మక్క సారలమ్మ దేవతల్ని దర్శించుకుని అభివృద్ధి పనుల్ని పరిశీలించారు. మేడారం మహాజాతర తేదీలు సమీపిస్తుండటంతో పనులు వేగవంతం చేయాలని మంత్రి పొంగులేటి అధికారుల్ని ఆదేశించారు.
గ్రామాల్లో అభివృద్ధి పనులు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. గ్రామాల్లో మళ్లీ అభివృద్ధి జరగాలంటే బీజేపీతోనే సాధ్యమవుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మీద గ్రామాల్లో పూర్తిగా వ్యతిరేకత ఉందని, బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచే అవకాశం లేదని ఎంపీ ఈటెల చెప్పారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ రైల్వే గేట్ వద్ద రైల్వే ట్రాక్పై తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత నిరసన చేపట్టారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో రైల్వే ట్రాక్ వద్దకు భారీగా పోలీసులు చేరుకుని కవితను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా వినకపోవడంతో కవితతో పాటు జాగృతి నాయకుల్ని అరెస్ట్ చేశారు. కేసీఆర్ దీక్ష ఒక చరిత్ర అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కొంతమంది సోయిలేని మాటలు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ మీద అవాకులు చెవాకులు పేలేంత మాత్రాన కేసీఆర్ చరిత్ర మారదని తెలిపారు. తెలంగాణ రాకపోతే కాంగ్రెస్ ఎక్కడదని ఫైర్ అయ్యారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డుని పంచాయతీరాజ్ అధికారులు తొలగించారు. కుటుంబ సభ్యుల మధ్య వివాదం ఉండడంతో రహదారి విషయం కోర్టులో ఉంది. తీర్పు రాకుండానే అధికారులు రోడ్డు నిర్మాణం చేపట్టారని మరో వర్గం వారు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో 38 మీటర్లు నిర్మాణం చేసిన రోడ్డును జేసీబీతో అధికారులు తొలగించారు. అల్లూరి జిల్లా డుమ్రిగూడ మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. అర్మ జాకరవలస గ్రామంలో డ్రోన్ సాయంతో గంజాయి సర్వే నిర్వహించారు. ఈగిల్ డిపార్ట్మెంట్లతో సంయుక్తంగా గంజాయిని అరికట్టేందుకు కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏలూరు జిల్లా నూజివీడులో న్యాయవాదులు ప్రజా సంఘాలు నిరసన తెలిపారు. నూజివీడును ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో నూజివీడును ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారని, కలిపే వరకు తమ పోరాటం సాగుతుందని హెచ్చరించారు. ఏక్ నయీ దిశ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5K రన్ ని నిర్వహిస్తున్నట్టు ఫౌండేషన్ అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది మోక్ష కళ్యాణ్ రామ్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో 5K రన్ కు సంబంధించిన బ్రోచర్ ని విడుదల చేశారు. ఈ 5K రన్ నెక్లెస్ రోడ్ నుండి ప్రారంభమై సంజీవయ్య పార్కులో మీటింగ్ ద్వారా ముగుస్తుందని ఆయన చెప్పారు. మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించిన సందర్భంగా ప్రకాశం జిల్లా పొదిలి పెద్ద బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే నారాయణ రెడ్డికి టీడీపీ నేతలు పాలాభిషేకం చేశారు. వెనుకబడిన ప్రాంతాన్ని జిల్లాగా చేయడం వల్ల ప్రజలకు చాలా మేలు జరిగిందని నాయకులు అన్నారు. ఎమ్మెల్యే నారాయణ రెడ్డి జిల్లా చేయడం ఎంతో కష్టపడ్డారని తెలిపారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పర్యటించారు. అక్కడ ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కారానికి చర్యలు చేపట్టారు. కనిగిరి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. కడప జిల్లా సిద్ధవటంలో ఆటో కార్మికులు నిరసన చేపట్టారు. సిద్ధవటం మండలాన్ని కడప జిల్లాలో తిరిగి యథాతథంగా కలపాలని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాయచోటి వద్దు, కడప ముద్దు అని నినాదాలు చేశారు. మండల తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్రంలో మాజీ మంత్రి వైసీపీ నేత శైలజనాథ్ పర్యటించారు. పలు గ్రామాల్లో నష్టపోయిన అరటి రైతుల్ని పరామర్శించి ఓదార్చారు. రైతులకు వైసీపీ పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున విద్యార్థులు, యువత పాల్గొన్నారు. అభ్యుదయం పేరుతో పాయకరావుపేట నుండి ఇచ్చాపురం వరకు సైకిల్ యాత్ర నిర్వహించారు. హెల్మెట్లపై అవగాహన కోసం నంద్యాల జిల్లా ఆత్మకూరులో పోలీసులు బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో పోలీస్ స్టేషన్ నుంచి మార్కెట్ యార్డు వరకు హెల్మెట్లు ధరించి ప్రజలకు అవగాహన కల్పించారు. వాహనదారులందరూ హెల్మెట్లు ధరించి తమ ప్రాణాన్ని కాపాడుకోవాలని పోలీసులు సూచించారు. మహాత్మా జ్యోతిబా పూలే అందరికీ ఆదర్శనీయులని విజయనగరం జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి అన్నారు. పూలే వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్ సమీపంలోని జ్యోతిబా పూలే విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులని, మహిళల కోసం, స్త్రీ విద్య కోసం విశేషంగా కృషి చేశారని అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శివగూడలో పల్లె పండుగ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించిన నేపథ్యంలో ప్రోటోకాల్ ప్రకారం తనకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని రాజోలు జెడ్పీటీసీ శైలజ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయిలో చేపట్టిన ప్రభుత్వ కార్యక్రమానికి స్థానిక జెడ్పీటీసీగా తనకు సమాచారం ఇవ్వకపోవడం ఆవేదన కలిగించిందని అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా చిన్నకొత్తపల్లి మండలానికి చెందిన బాలిక కేసులో పోలీసులు నిర్లక్ష్యం ఏమాత్రం లేదని డీఎస్పీ హేమంత్ కుమార్ స్పష్టం చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి వివరాలు ధర్మవరం డీఎస్పీ కార్యాలయంలో తెలిపారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం ఏకలవ్య కాలనీలో స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా తమ సొంత నిధులతో మరుగుదొడ్లు, వాటర్ బోర్ని గుంటూరు సిజిఎస్టీ ఆడిట్ కమిషనర్ ఆనంద్ కుమార్ నిర్మించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ మేరకు ఏకలవ్య కాలనీ నివాసులు ఆయన ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
అల్లూరి జిల్లాలో భారీ గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. 3,80,00,000 విలువ చేసే గంజాయిని చింతపల్లి మండలం వర్తనపల్లికి తరలించడానికి సిద్ధంగా ఉంచిన 25 బస్తాల గంజాయిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నిందితుల్ని కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు వెల్లడించారు. వ్యవసాయంలో సాంకేతికతను సద్వినియోగం చేసుకుని రైతులు మెరుగైన దిగుబడులు సాధించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. ఇందుకోసం ఇప్పటికే రైతులు డ్రోన్లు వినియోగిస్తూ ఖర్చులు తగ్గించుకుంటున్నారని తెలిపారు. అత్తిలి మండలం పాలూరు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతన్న మీకోసం కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వరంగల్ జిల్లాలో రసవత్తరంగా పల్లె రాజకీయాలు సాగుతున్నాయి. స్వచ్ఛంద సేవకుడు కొండం రంగారెడ్డిని ఏకగ్రీవంగా సర్పంచ్ చేసేందుకు రాయపర్తి మండలం కిష్టాపురం గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. అదేవిధంగా తరికొప్పుల మండలం మాన్సింగ్ తండాలో కత్తుల కొమురయ్యను సర్పంచ్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ డీజీపీ కార్యాలయాన్ని సైదమ్మ ఆలియా సంధ్య ఆశ్రయించింది. సూర్యాపేట జిల్లాకు చెందిన ఆర్టీసీ ఉద్యోగి లచ్చిరామ్ తనను మోసం చేశారంటూ డీజీపీ కార్యాలయంలో ఆమె ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తోంది. లంచం ఇవ్వలేదని తాను లేని సమయంలో ఇంటిని కూల్చివేశారంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. జగద్గిరిగుట్టలో 21 లక్షలతో కొనుగోలు చేసుకున్న ఇంటిని కుత్బుల్లాపూర్ ఆర్ఐ జేసీబీతో కూల్చివేశారని బాధితుడు పాపోయాడు. దీనిపై తాము పోరాటం చేస్తామన్నారు. విజయవాడ గురునానక్ కాలనీలో ఉన్న ఎక్సైజ్ స్టేషన్ కు మాజీ మంత్రి జోగి రమేష్ వెళ్లారు. కస్టడీలో భాగంగా జోగి రమేష్, అతని సోదరుడు జోగి రాముని ఎక్సైజ్ అధికారులు తీసుకొచ్చారు. దీంతో ఎక్సైజ్ స్టేషన్ దగ్గర పోలీసులు మోహరించారు. కరీంనగర్లో మానేరు వాగు పేల్చివేసిన విషయంపై ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఈ చెక్ డ్యాంని ఎవరు పేల్చారు, ఎందుకు పేల్చారు అనేది వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. ఈ మేరకు రైతుల కోసం బీఆర్ఎస్ అలుపెరగని పోరాటం చేస్తుందని తెలిపారు. కేంద్ర ముసాయిదా విత్తన బిల్లుపై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విత్తన ముసాయిదా బిల్లుపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని హరించే విధంగా కేంద్ర విత్తన బిల్లు ఉందని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజోలు టూర్లో అపరిచిత వ్యక్తి కదలికల్ని అధికారులు గుర్తించారు. అపరిచిత వ్యక్తి కదలికల్ని అధికారులు గుర్తించారు. కోనసీమ జిల్లా ఎస్పీ దృష్టికి డిప్యూటీ సీఎం కార్యాలయం తీసుకెళ్లింది. ఈ నెల 26న రాజోలు నియోజకవర్గంలో పవన్ పర్యటించారు. పవన్ దగ్గరగా అపరిచిత వ్యక్తి సంచరించారు. మావోయిస్టులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సామూహికంగా ఆయుధాలు వదిలేసి జనజీవన స్రవంతిలో కలుస్తామని ప్రకటించారు. ఒక్కొక్కరుగా కాకుండా అంతా ఒకేసారి లొంగిపోతామని లేఖ విడుదల చేశారు. జనవరి 1న సామూహికంగా లొంగిపోతామని ప్రకటించారు. విమానంలో శబరిమల వెళ్లే అయ్యప్ప స్వామి భక్తులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఇరుముడిని చెక్ ఇన్ లగేజ్ లో పంపాల్సిన అవసరం లేకుండా తమతోనే తీసుకెళ్లేలా అవకాశం కల్పించింది. విమాన ప్రయాణం సమయంలో తమ పవిత్ర ఇరుముడిని అంటే కొబ్బరికాయతో సహా ఇప్పుడు తమతో పాటు తీసుకెళ్లేలా వెసులుబాటు కల్పించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 4, 5 తేదీల్లో భారత్లో పుతిన్ పర్యటిస్తారని మాస్కో ప్రకటించింది. ఈ పర్యటనలో ప్రధాని మోదీతో పుతిన్ కీలక భేటీ కానున్నారు. ప్రధాని మోదీ, పుతిన్లు గత ఏడాది 2 సార్లు భేటీ అయ్యారు. అందుల మహిళా టీ20 ప్రపంచ కప్కు భారత్ కైవసం చేసుకుంది. తొలి అందుల మహిళల టీ20 ప్రపంచ కప్ను గెలుచుకుని భారత్ చరిత్ర సృష్టించింది. 115 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఈ టీంలో తెలుగమ్మాయి కరుణ కుమారి కూడా ఉంది. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఒకరు పోటీలో ఉన్నారు. భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం సారపాక పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఆదివాసీ నాయకుడు కారం హనుమంతు 3 పార్టీల మద్దతు నామినేషన్ దాఖలు చేశారు. కాకినాడ జిల్లాలో 5 మున్సిపల్ ఉద్యోగులపై వేటు పడింది. నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు విచారణలో తేలడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులకు 7,73 లక్షల రూపాయలు మంజూరు చేసింది. అభివృద్ధి పనుల్లో భాగంగా చేపట్టిన నిర్మాణాల్లో నాణ్యత లేకపోవడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలన్నదే అధిష్టాన లక్ష్యమని ఆ పార్టీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా హిందూపురంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. నాడు జగన్ రెడ్డి, నేడు సీఎం చంద్రబాబు పరిపాలన దొందేనని ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లా పొదిలి మంజునాథ కళ్యాణ మండపంలో మార్కాపురం ఇన్ఛార్జ్ అన్న రాంబాబు సమావేశం నిర్వహించారు. మార్కాపురం జిల్లా వచ్చిందని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సంబరాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. మృదులగిరి లక్ష్మీ నరసింహస్వామి కొండను మర్రిపూడి మండలంలో కలపడం అన్యాయమన్నారు. ఏపీలో మరో 2 మున్సిపాలిటీలకు హోదా పెంచింది ప్రభుత్వం. చెంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1 కు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. 2022-25 వరకు వచ్చిన ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుని గ్రేడ్ 1 మున్సిపాలిటీగా గుర్తింపు ఇచ్చింది. నిడదవోలు మున్సిపాలిటీ గ్రేడ్ 2 నుంచి స్పెషల్ గ్రేడ్ కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కృష్ణా జిల్లా పర్రచివరిలో ప్రముఖ పారిశ్రామికవేత్త బొండాడ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత బొండాడ రాఘవేంద్రరావు 51వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్వగ్రామంలో నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపుని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాదులు ప్రారంభించారు. కాకినాడ జిల్లా పీఠాపురంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ జరిగింది. జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి 5 లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. 3,24,000 రూపాయల విలువ గల చెక్కుల్ని లబ్ధిదారులకు ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లాలో ఏసీబీ దాడులు చేశారు. పెద్దవంగర తహసీల్దార్ మహేందర్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి చిక్కారు. రైతు వద్ద 25,000 రూపాయలు డిమాండ్ చేసి 15,000 తీసుకుంటుండగా తహసీల్దార్ పట్టుబట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో ఎస్ఎస్ఆర్ లాడ్జ్ యజమాని లక్కీ డ్రా పేరుతో 5,001 రూపాయలకు ఒక కూపన్ పెట్టి 2,500 కూపన్లుగా నిర్ణయించి లక్కీ డ్రా నిర్వహిస్తున్నాడు. అనుమతులు లేని లక్కీ డ్రాలు నిర్వహించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా ఎవరైనా అనుమతులు లేకుండా లక్కీ డ్రాలు నిర్వహించి ప్రజల్ని మోసం చేయాలని చూసినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ పరిశీలించారు. 2028లో కృష్ణానదికి రాబోయే పుష్కరాల సందర్భంగా కనకదుర్గమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆలయంలో భక్తుల సౌకర్యార్థం వెయిటింగ్ హాల్స్ నిర్మించనున్నారని తెలిపారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఏపై లైంగిక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సతీష్ వాట్సాప్ చాటింగ్ వెలుగులోకి వచ్చింది. సతీష్ పై పార్వతీపురం ఎస్పీకి ఓ మహిళ ఫిర్యాదు చేసింది. కారుణ్య నియామకం కోసం మంత్రి పీఏ 5 లక్షలు తీసుకున్నాడని మహిళ ఆరోపించింది. విశాఖపట్నం అతిపెద్ద సబ్సీ కేబుల్ ల్యాండింగ్ సెంటర్గా ఆవిర్భవించనుంది. దీంతో డేటా సెంటర్లు సాగర తీరానికి క్యూ కడుతున్నాయి. 6 నెలల్లో 3.65 గిగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్కు ఒప్పందం కుదుర్చుకుంది. ఇంకా మరికొన్ని సంస్థలు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాయి. కీలక కేసుల పర్యవేక్షణకు సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు. నేరస్తుల్ని కేవలం అరెస్టు చేయడమే కాకుండా వారికి న్యాయస్థానంలో కఠిన శిక్షలు పడేలా చూడటమే పోలీసుల అంతిమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని నిడదవోలును ఆదర్శ నియోజకవర్గంగా అగ్రగామి పట్టణంగా తీర్చిదిద్దుదామన్నారు మంత్రి కందుల దుర్గేష్. నిడదవోలు పురపాలక సంఘం ఏర్పాటై 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన వేడుకలకు మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకు మంత్రి కందుల దుర్గేష్ ఘన స్వాగతం పలికారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు మంత్రి దుర్గేష్తో కలిసి మంత్రి నిమ్మల శంకుస్థాపన చేశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో స్కూల్ విద్యార్థులు రోడ్డెక్కారు. మధ్యాహ్న భోజనం సరిగా పెట్టడం లేదని మండిపడ్డారు. నీళ్ల రసంతో భోజనం పెడుతున్నారని రోడ్డుపై నిరసనకు దిగారు. విద్యార్థుల ధర్నాతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయింది. బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డికి తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోనసీమ గురించి మాట్లాడుతూ పచ్చదనానికి దిష్టి తాకిందని చెప్పారు. కానీ తెలంగాణ వ్యక్తుల దిష్టి తాకిందని చెప్పలేదన్నారు. పవన్ చేసిన వ్యాఖ్యల్ని జగదీష్ రెడ్డి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నంద్యాల జిల్లా నేరవాడ గ్రామంలో గురుకుల పాఠశాల ఎంపిక పోటీలు జరిగాయి. రాయలసీమ జిల్లాలతో పాటు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల గిరిజన విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. వ్యాయామ క్రీడల్లో శిక్షణ ఇప్పించేందుకు ఎంపిక పోటీలు నిర్వహించారు. 109 విద్యార్థులకు ఎంపికకు అవకాశాలుండగా 95 మంది విద్యార్థులు ఎంపిక పోటీలకు హాజరయ్యారు. నెల్లూరు జిల్లా కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు సమీపంలో ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. బైక్పై వెళ్తున్న వ్యక్తిని దుర్నగులు వెంటాడి కత్తితో తలపై నరికారు. తీవ్రంగా గాయపడిన బాధితుని స్థానికులు హాస్పిటల్కి తరలించారు. 9 మంది వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడినట్టు స్థానికులు చెబుతున్నారు. నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరాలకు ఆనుకుని దిట్వా తుఫాన్ కొనసాగుతుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. చెన్నైకి ఆగ్నేయంగా 560 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైందన్నారు. నవంబర్ 30న తమిళనాడులోని దక్షిణ కోస్తా తీరాలకు దిట్వా సమీపించే అవకాశం ఉందన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ద్వారకా నగర్లో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఒక ఇంట్లోకి చొరబడి వృద్ధురాలి మెడలో 2 తులాల బంగారం దొంగిలించి పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు పార్టీ బలోపేతానికి సంస్థాగత నిర్మాణ ప్రక్రియ చేపట్టినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. త్వరలోనే జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకోనున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా కొండూరులో కిడ్నీ వ్యాధి సమస్యలకు పరిష్కారం దొరకడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పరిష్కారం చూపడం లేదన్నారు. డయాలసిస్ సెంటర్ ఉన్నప్పటికీ పర్మనెంట్ నెఫ్రాలజిస్ట్ మాత్రం లేరని బాధితులు చెబుతున్నారు.
అన్నమయ్య జిల్లా మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో నిందితుల్ని ఎక్సైజ్ పోలీసులు తంబళ్లపల్లి కోర్టులో హాజరుపరిచారు. A1 జనార్దన్ రావు, A27 శ్రీనివాసరావు, A28 రమేష్ బాబు, A29 అల్లా బక్షుల్ని కోర్టులో హాజరుపరిచారు. సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఎక్కువగా గృహాలు, పెన్షన్ సమస్యలకు సంబంధించి వినతులు వచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల సమస్యలు తీర్చేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నిర్వహించిన గ్రీవెన్స్ లో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఎమ్మెల్యే సింధూరారెడ్డి ప్రజల సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోయినపల్లి మార్కెట్ ని సందర్శించారు. నేరుగా రైతులు, వ్యాపారులు, హమాలీలతో మాట్లాడి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ ఆనంద్ బాబు, సెక్రటరీ వెంకన్న, కమిటీ సభ్యులు, కమిషన్ ఏజెంట్ల అసోసియేషన్ సభ్యులతో సమావేశమయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. సిరిసిల్ల మానేరు వాగులో దూకి లలిత అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతదేహం సిరిసిల్ల మానేరు కరకట్ట వద్ద లభ్యమైంది. తల్లి మృతదేహాన్ని చూసిన ఆమె కుమారుడు అభిలాష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అదే వాగులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ ప్రతిపక్షాలకు అర్థం కాలేదనడం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దివాలా కోరుతనానికి నిదర్శనమని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ విధానంలో పారదర్శకత ఉంటే దానిపై చర్చించేందుకు అసెంబ్లీని ఎందుకు సమావేశపరచడం లేదని ఆయన ప్రశ్నించారు. దీనిపై బహిరంగ చర్చకు రావాలని ఉత్తమ్ కుమార్ రెడ్డికి సవాల్ విసిరారు. హైదరాబాద్ జేఎన్టీయూ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. యూనివర్సిటీలో EEE చదువుతున్న దివ్య తన నివాసం ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఏబీవీపీ స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద ధర్నాకు దిగారు. ఆన్లైన్ నేరగాళ్ల చేతిలో మోసపోయి ఒక వ్యక్తి 1,48,00,000 పోగొట్టుకున్న సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి ఫేస్బుక్ ద్వారా శరణ్యారెడ్డి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజులుగా చాటింగ్ చేశాక తనకు ఆన్లైన్ ట్రేడింగ్ లో పట్టుందని, అధిక లాభాలు వచ్చాయని నమ్మబలికి మోసం చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్ని భూ నిర్వాసితులు ముట్టడించారు. తమకు నష్టపరిహారం చెల్లించాలని సింగరేణి కాకతీయ ఓపెన్ కాస్ట్ 2 ప్రాజెక్టు ముందు ఆందోళనకు దిగారు. ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్ వల్ల ఇబ్బందులు పడుతున్నామని జంగేడు, పకీరుగడ్డ, కాకతీయ కాలనీ భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం కొత్తూరు గ్రామంలో ఎమ్మెల్యే సత్యప్రభ, ఎంపీ తంగెళ్ల ఉదయ్ పర్యటించారు. ప్రజా దర్బార్లో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదుల్ని సంబంధిత అధికారులతో మాట్లాడి ఎమ్మెల్యే సత్యప్రభ తక్షణమే పరిష్కరించారు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం దిగువ దారపల్లి గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే సత్యప్రభ, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. 1,95,00,000 నిధులతో 2.5 కిలోమీటర్ల బీటీ రహదారిని నిర్మించనున్నారు. రోడ్డు నిర్మాణ పనుల్ని నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారుల్ని ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే గిరిజనులకు డోలీ మూతలు తప్పడం లేదు. విజయనగరం జిల్లా కురుపాం మండలం తోలుంగూడ గ్రామానికి చెందిన వృద్ధుడు అనారోగ్యానికి గురయ్యాడు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న వృద్ధుడిని డోలీ సహాయంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. భారత ఆంధ్రుల మహిళా క్రికెట్ జట్టుని ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. T20 ప్రపంచ కప్ను గెలుచుకున్న సందర్భంగా వారిని అభినందించారు. భారత ఆంధ్రుల మహిళా క్రికెట్ జట్టుకు ఆతిథ్యం ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని ఎక్స్ వేదికగా మోదీ తెలిపారు. క్రికెటర్లు పంచుకున్న అనుభవాలు నిజంగా స్ఫూర్తిదాయకమన్నారు. డ్రగ్స్ దందాపై ఢిల్లీ, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. ఢిల్లీలో ఏకకాలంలో చాలా చోట్ల సోదాలు నిర్వహించి 50 మందికి పైగా నైజీరియన్లను అరెస్ట్ చేశారు. నోయిడా, గ్వాలియర్, విశాఖ నగరాల్లో డ్రగ్స్తో సంబంధాలున్న కీలక నిందితుల్ని అరెస్ట్ చేశారు. కర్ణాటక సీఎం మార్పుపై స్థానిక కుల సంఘాల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. తాజాగా సీఎం మార్పుపై ఒక్కలిగ కమ్యూనిటీ సమావేశమైంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రి పదవి దక్కాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు గాను ఒక్కలిగ కమ్యూనిటీకి చెందిన పీఠాధిపతులు, నాయకులు మైసూర్లో సమావేశమయ్యారు. నేపాల్ తాజాగా విడుదల చేసిన కొత్త ₹100 నోటు వివాదాస్పదమైంది. 3 భారత భూభాగాలు నేపాల్ నోటుపై ముద్రించున్నాయి. దీంతో భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నోటుపై భారత స్వతంత్ర పోరాటంలో ప్రముఖంగా వినిపించిన కాలాపాని, లిపులేక్, నింపియాధుర భూభాగాలున్నాయి. ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అంగారక గ్రహంపై ఉన్న బిలాలకు కేరళలో పలు పట్టణాల పేర్లు పెట్టేందుకు ఆమోదం తెలిపింది. అంగారక గ్రహంలోని కాక్మే టెర్రా ప్రాంతంలో 3.5 బిలియన్ సంవత్సరాల నాటి బిలాలను కనుగొన్నారు.
హాంకాంగ్లో ఈ నెల 26న జరిగిన అగ్ని ప్రమాదం వేల మందిని నిరాశ్రయులను చేసింది. చాలా మంది తమ కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం ఇప్పటికీ వెతుకుతూనే ఉన్నారు. ఈ ప్రమాదాన్ని దశాబ్దాల తర్వాత జరిగిన అత్యంత భయంకరమైన అగ్ని ప్రమాదంగా హాంకాంగ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. వలసలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. 3వ ప్రపంచ దేశాల నుంచి అమెరికాకు వస్తున్న వలసదారుల్ని శాశ్వతంగా నిలిపివేస్తామన్నారు. గురువారం వైట్ హౌస్ సమీపంలో ఆఫ్ఘనిస్తాన్ జాతీయులు 2 నేషనల్ గార్డ్స్ పై కాల్పులు జరిపిన తర్వాత ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అమెరికాలో వలసదారులపై కఠిన చర్యలు చేపట్టారు అధికారులు. గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూలకు అని పిలిచి అరెస్టు చేస్తున్నారు. ఈ విషయంపై అమెరికా మీడియాలో పలు కథనాలు వచ్చాయి. శాండియాగోలోని యుఎస్ సిటిజన్షిప్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ కార్యాలయంలో గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ కోసం ఒక వ్యక్తి వెళ్లాడు. దీంతో అతన్ని అరెస్ట్ చేశారు అధికారులు. ఢిల్లీ పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. అందులో భాగంగా సీన్ రీక్రియేట్ చేశారు. ఫరీదాబాద్ ఉగ్ర కుట్రలో భాగమైన డాక్టర్ షాహిని సీన్ రీక్రియేషన్ చేయడానికి అల్ఫలా యూనివర్సిటీకి తీసుకెళ్లారు. ఉగ్ర కుట్ర దర్యాప్తులో భాగంగా ఈ కేసులో అరెస్ట్ చేసిన 7 నిందితుల్ని అకన్నపూర్, కాన్పూర్, సరహన్పూర్, ఫరీదాబాద్, జమ్మూ కాశ్మీర్లకు తీసుకువెళ్లనున్నట్లు తెలుస్తోంది.